ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ వెల్కమ్. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్, అదే ద్వీపకల్ప భారతదేశం గురించి క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. ఎగ్జామ్లో మనకొక స్ట్రాటజిక్ ఎడ్జ్ ఇచ్చేలా ఈ సెషన్ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. సరే, మన భారతదేశ భౌగోళిక కథకి అసలు పునాది ఏంటి? అదే ఈ ద్వీపకల్ప పీఠభూమి. ఇక్కడి నుంచే మన ప్రయాణం మొదలవుతుంది. ఇప్పుడు ఈ స్లైడ్ని చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే మన దేశంలోనే అత్యంత పురాతనమైన, ఇంకా చెప్పాలంటే చాలా స్థిరమైన భౌగోళిక ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఈ ద్వీపకల్ప పీఠభూమే. మనం ముందు చూడబోయే ప్రతి ఒక్క భౌగోళిక స్వరూపానికి దక్కన్ ట్రాప్స్ లాంటి కఠినమైన రాళ్లతో ఏర్పడిన ఈ పీఠభూమే ఫౌండేషన్ అన్నమాట. అరావళి పర్వతాల గురించి చెప్పాలంటే అవి మన భూభాగానికి ఒక రకంగా తాతలాంటివి. భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ముడత పర్వతాలివి. అయితే కాలం గడిచే కొద్దీ గాలి, వాన వల్ల బాగా అరిగిపోయి ఇప్పుడు అవశిష్ట పర్వతాలుగా, అంటే మిగిలిపోయిన కొండలుగా కనిపిస్తాయి. ఇవి గుజరాత్ నుంచి ఢిల్లీ దాకా వ్యాపించున్నాయి. మరి దీని ఎత్తైన శిఖరమేంటో తెలుసా? గురు శిఖర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సరే, పునాది గురించి చూశాం కదా. ఇప్పుడు ద్వీపకల్పం మధ్యలో ఒక పెద్ద గోడలాగా, ఒక డివైడర్లాగా పనిచేసే పర్వత శ్రేణుల గురించి చూద్దాము. ఈ విజువల్ని కాస్త శ్రద్ధగా చూడండి. ఇక్కడ మీకు 2 చీలికలు లేదా భ్రంశ లోయలు కనిపిస్తున్నాయి కదా. ఈ 2 లోయల మధ్య పైకి నెట్టబడిన భూభాగమే సాత్పురా పర్వతాలు. దీన్నే మనం బ్లాక్ పర్వతమంటాం. పైన నర్మదా, కింద తపతి, ఈ 2 నదుల మధ్య సాత్పురా పర్వతాలు. ఇది ఎగ్జామ్స్లో పదే అడిగే ఒక క్లాసిక్ క్వశ్చన్, సో డోంట్ మిస్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కంపారిజన్ దగ్గరకొచ్చాం. మన ద్వీపకల్పానికి 2 వైపులా ఉన్న 2 పెద్ద గోడల గురించి తెలుసుకుందాం. అవే పశ్చిమ మరియు తూర్పు కనుమలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ వర్డ్ ఏంటంటే కంటిన్యూవస్, అంటే అవి చిన్నం. పశ్చిమ కనుమలు ఒక పొడవైన అడ్డులేని గోడలా ఉంటాయి. వీటిని సహ్యాద్రి అని కూడా అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ గోడను దాటాలంటే మధ్యలో కొన్ని ప్రత్యేకమైన దారులు, అంటే కనుమలుంటాయి. వాటి గుండానే వెళ్లగలం. మరి పశ్చిమ కనుమలు ఒక కంటిన్యూయస్ గోడలా ఉంటే తూర్పు కనుమల సంగతేంటి? అవి కూడా ఇలాగే ఉంటాయా? ఈ విజువల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. తూర్పు కనుమలు అస్సలు కంటిన్యూస్గా ఉండవు. ఎందుకంటే గోదావరి, కృష్ణా లాంటి పెద్ద నదులు బంగాళాఖాతంలో కలవడానికి వెళ్లే దారిలో ఈ పర్వతాలను అడ్డంగా కోసుకుంటూ వెళ్లాయి. అందుకే ఇవి అక్కడక్కడ ముక్కలుగా విడివిడిగా కనిపిస్తాయి. సరే, ఇప్పుడొక ముఖ్యమైన పని చేయండి. ఈ స్లైడ్ని ఒక స్క్రీన్ షాట్ తీసిపెట్టుకోండి. ఇది మీ రివిజన్కి ఒక పర్ఫెక్ట్ చీట్ షీట్ లాంటిది. పశ్చిమ, తూర్పు కనుమల మధ్య తేడాలన్నీ ఒకే చోట ఉన్నాయి. చూడండి, కంటిన్యూటీ, ఎత్తైన శిఖరాలు, అంటే అనైముడి వర్సెస్ జిందుగన, ఇలా ప్రతీదీ నీట్గా కంపేర్ చేసి ఉంది. చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఈ 2 కనుమలు, ఒకటి కంటిన్యూయస్, ఇంకొకటి డిస్కంటిన్యూయస్. మరివి 2 ఎక్కడైనా కలుస్తాయా? ఆ జంక్షన్ పాయింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రైట్, పశ్చిమ, తూర్పు కనుమలు 2 కలిసే ఆ మ్యాజికల్ ప్లేసే నీలగిరి కొండలు. వీటిని బ్లూ మౌంటైన్స్ అని కూడా అంటారు. ఇది సరిగ్గా కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలు కలిసే ట్రై జంక్షన్ దగ్గర ఉంటుంది. మరి నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరమేదంటే దొడ్డబెట్ట. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయి తప్పు చేసే ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ ఒక్క విషయం క్లియర్ చేసుకుంటే మనం ఆ తప్పు చేయకుండా ఉంటాం. చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. దొడ్డబెట్ట అనేది కేవలం నీలగిరి కొండలకి మాత్రమే హీరో. కాని మొత్తం సౌత్ ఇండియాకి, అలాగే పశ్చిమ కనుమలకి బిగ్ బాస్, అసలసలైన ఛాంపియన్ ఎవరంటే అది అన్నామలై కొండల్లో ఉన్న అనాయిముడి. సో దొడ్డబెట్ట నీలగిరిస్కి హయ్యెస్ట్, అనాయిముడి మొత్తం సౌత్ ఇండియాకే హయ్యెస్ట్. ఈ డిఫరెన్స్ చాలా ముఖ్యం. ఓకే, ఇప్పటి వరకు కాన్సెప్ట్స్ చూసాం. ఇప్పుడు పక్కాగా ఎగ్జామ్ స్ట్రాటజీలోకి వెళ్దాం. ఇవి డైరెక్ట్గా మార్కులు తెచ్చిపెట్టే పాయింట్స్. సో ఫుల్ ఫోకస్ పెట్టండి. కొండలని నార్త్ నుంచి సౌత్కి ఆర్డర్లో పెట్టమని అడగడం ఎగ్జామ్లో చాలా కామన్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సూపర్ చీట్ కోడ్ ఉంది. అదే నెవర్ జంప్ నియర్ యాంగ్రీ క్యాట్స్. అంటే ఎన్ ఫర్ నల్లమల, జే ఫర్ జవ్వాది, ఎన్ ఫర్ నీలగిరి, ఏ ఫర్ అన్నామలై మరియు సి ఫర్ కార్డమం, అంటే ఏలాకుల కొండలు. ఈ సీక్వెన్స్ అస్సలు మర్చిపోద్దు. అలాగే
ఎగ్జామినర్స్కి ఇష్టమైన మరో ఆర్డర్ క్వశ్చన్ ఇది. మధ్య భారతదేశంలోని పర్వత శ్రేణులను పడమర నుంచి తూర్పుకి అమర్చడం. ఆ ఆర్డర్ ఏంటంటే సాత్పురా, దాని తర్వాత మహాదేవ్, ఆ తర్వాత మైకెల్, చివరగా ఛోటా నాగ్పూర్ పీఠభూమి. ఈ ఆర్డర్ని కూడా మైండ్లో మ్యాప్ చేసుకోండి. సరే, ఫైనల్గా ఎత్తులవారీగా లీడర్ బోర్డ్ చూద్దాం. నంబర్ 1 పొజిషన్లో మన సౌత్ ఇండియా ఛాంపియన్ అనేముడి, సెకండ్ ప్లేస్లో నీలగిరి హీరో దొడ్డబెట్ట, ఇక థర్డ్ ప్లేస్లో పురాతన పర్వతమైన ఆరావళి శిఖరం గురుశిఖర్. అట్లీస్ట్ ఈ టాప్ 3 గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా హెల్ప్ అవుతుంది. మనం ఇంతకుముందు పశ్చిమ కనుమలు ఒక పెద్ద గోడ లాంటివి అన్నాం కదా, ఆ గోడ మధ్యలో ఉన్న అతిపెద్ద గ్యాప్ లేదా గేట్వేనే ఈ పలఘాట్ గ్యాప్. దీన్నే పలక్కాడ్ గ్యాప్ అని కూడా అంటారు. ఇది తమిళనాడుని కేరళని కనెక్ట్ చేసే ఒక చాలా కీలకమైన మార్గం. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. రైట్, ఇక ఫైనల్గా కొన్ని స్పెషల్ పాయింట్స్ లేదా ఎగ్జామ్ కర్వ్ బాల్స్ చూద్దాం. ఈ చిన్న చిన్న వివరాలే మిగతా వాళ్లకి టాపర్స్కి మధ్య తేడాని చూపిస్తాయి. ఈ స్పెషల్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. 1. అజంతా పర్వతాలు కేవలం మహారాష్ట్రలోనే ఉంటాయి, వేరే రాష్ట్రంలోకి వెళ్లవు. 2. ఏలుకల కొండలు. ఇవే మన ద్వీపకల్ప భారతదేశానికి చిట్ట చివరి సరిహద్దు, అంటే సదర్న్ మోస్ట్ పాయింట్. అంతే, దీంతో మన హై ఈల్డ్ విజువల్ రివిజన్ పూర్తయింది. పురాతన పునాదుల దగ్గర్నుంచి 2 కనుమల మధ్య తేడాలు, కొండల ఆర్డర్, ఎత్తైన శిఖరాల వరకు అన్ని కీ పాయింట్స్ ఇప్పుడు మన కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ వచ్చేసింది. ఈ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఈ చివరి ప్రశ్న గురించి ఆలోచించండి. ప్రధాన ద్వీపకల్ప పీఠభూమిని ఈశాన్యంలో ఉన్న మేఘలయ పీఠభూమి నుండి ఏ నది వేరుచేస్తుంది? దీని గురించి ఆలోచించండి. మీ ప్రిపరేషన్ని ఇలాగే కొనసాగించండి. ఆల్ ది బెస్ట్.